దేవునికి ప్రతి కుటుంబం పట్ల ఉన్న ఉద్దేశం చాలా ఉన్నతమైనటువంటిది. కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ, మనం చేసే ప్రతి పని, మన ప్రయత్నం, మన ముందు చేసే ప్రతి ఆలోచనలు, ప్రతిదీ కూడా దీవించబడాలని దేవునికి ఒక ఉన్నతమైన తలంపు కలిగి ఉన్నాడు. అందుకనే ఏం చేస్తే దీవించబడతామో ఆయన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూనే వస్తున్నాడు. దానిలో ప్రధానంగా రూతు గ్రంథం 3:10 బోయాజు రూతుముతో మాట్లాడుతూ అంటాడు, అమ్మా, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు అంటాడు. కారణం ఏంటి అంటే ఆవిడంట సత్ప్రవర్తన కలిగిన బిడ్డగా ఉంది అని లేఖనంలో చూస్తాం. దేవుని బిడ్డ, సత్ప్రవర్తన నీకు ఉన్నతమైనటువంటి దీవెనలు తీసుకురావడానికి కారణాలు అవుతాయి. అందుకని జ్ఞాని అయిన సొలొమోను చెప్తాడు, నీ ప్రవర్తన అంతటా యందు ఆయన అధికారం ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేస్తాడని. నీకున్న ప్రతి ఆటంకం నుంచి విడిపించాలంటే మన ప్రవర్తన కాపాడుకుంటే దేవుడు ఉన్నతమైన దీవెన మనకిస్తాడు.